ఏపీలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు తాము రామని తేల్చి చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని, లేకుంటే తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా రారని స్పష్టం చేయడంతో ప్రజా సమస్యలపై సభలో గళం వినిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతుండడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. మరోవైపు తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు తాము సభకు వచ్చేది లేదని జగన్ చెప్పడంపై బీఎస్సీలో చర్చకొచ్చింది. ముందుగా దీనిపై తొలుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు రియాక్ట్ అయినట్టు సమాచారం. అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అయ్యన్న అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని, ఈ క్రమంలోనే నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి రాని వారి సభ్యత్వాలను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో గవర్నర్కు కూటమి సర్కారు లేఖ రాసినట్టు వార్తలొస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలని లేఖలో వివరించినట్టు సమాచారం. సభకు రాని వారి సభ్యత్వాలను రద్దు చేసే అధికారం కేవలం గవర్నర్కు మాత్రమే ఉంది. దీంతో గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న చర్చ నడుస్తోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 సభ్యులు సభలకు రావాల్సిన విధానాలను స్పష్టం చేస్తుంది. వరుసగా ఎవరైనా సభ్యత్వం కనుక 60 రోజుల పాటు సభలకు హాజరు కాకపోతే సదరు ఎమ్మెల్యే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దవుతుందని ఈ ఆర్టికల్ కుండబద్దలు కొడుతోంది. జగన్ కనుక 60 రోజుల పాటు సభలకు వెళ్లకపోతే ఆయన సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ తరపున విజయం దక్కించుకున్న మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. ఈ విషయం ఇటు సాధారణ ప్రజల్లోనూ అటు మేధావుల్లోనూ కూడా చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియాల్లోనూ పోస్టులు పెడుతున్నారు. ఇక జగన్ సోదరి షర్మిల అయితే నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇంటికే పరిమితం కావడం ఏంటి అని కూడా చర్చిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఒక రకంగా ఇరుకున పడుతోందనే చెప్పాలి. మరో 4 ఏళ్లకు పైగానే ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి వైసీపీ ప్రతిపక్షంగానే కొనసాగుతుంది. పోనీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ హైకోర్టుకు వెళ్లినా కూడా ఆ కేసు ఎప్పుడు తేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇప్పటికిప్పుడు హైకోర్టు వైసీపీకి సానుకూలంగా తీర్పిచ్చినా స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలుంటుంది. కాబట్టి వైసీపీకి వచ్చే ఏడాది వరకు కూడా ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. మరోవైపు వైసీపీ సభ్యులపై వేటు వేయాలన్నది మేధావుల నుంచి వస్తున్న సూచన. సభ్యుల మాట ఎలా ఉన్నా జగన్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయిపోవాలనే మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి కొందరు మేధావులు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సమాచారం ఇచ్చారట. ఇందులో భాగంగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190ని వారు ప్రస్తావిస్తున్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం సభ వరుసగా 60 రోజులు జరిగితే ఆ సమావేశాలకు కనుక ఎవరైనా ఎమ్మెల్యే హాజరు కాకపోతే సదరు అభ్యర్థి సభ్యత్వం ఆటోమేటిక్గానే రద్దవుతుంది. ఈ విషయాన్ని మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు స్పీకర్కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నట్టు సమాచారం. అంటే సభను వరుసగా 60 రోజులు నిర్వహించి జగన్ను సభకు రావాలనే కోరే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆయన రాకపోతే ఆటోమేటిక్గానే ఆయన సభ్యత్వం రద్దు చేయాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 నుంచి 165 వరకు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి గవర్నర్ విధులను స్పష్టం చేస్తుంది. అయితే సభ్యత్వాలను రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఇలాంటి వాటిపై గవర్నర్లేమైనా నిర్ణయాలు తీసుకున్నారా అంటూ వైసీపీలోనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఫ్యాన్ పార్టీలో మరో సంక్షోభం తప్పదని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. సభ్యత్వం రద్దయితే మొదటికే ముప్పొస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.